అందరికీ నమస్కారం। ఈ వీడియో వచ్చేసి అష్టలక్ష్మి కథ సంవత్సరం పాటు చేసుకుని ఉద్యాపన చేసుకుని నోము కథ శ్రావణ శుక్రవారాల్లో ఏదేని ఒక శుక్రవారం ఈ అష్టలక్ష్మి కథను ప్రారంభించి ప్రతి శుక్రవారం కూడా చేసుకొని ఉద్యాపన చేసుకుంటారు। అయితే మా ఛానల్ సబ్స్క్రైబర్ అయిన నాగశ్రీ గారు ఈ అష్టలక్ష్మి కథను ప్రారంభించారు। అయితే కార్తీక పౌర్ణమి శుక్రవారం వచ్చింది కదా, ఆ రోజు ఉద్యాపన కూడా చేసుకున్నారు। దానికి సంబంధించిన వీడియో ఫ్రెండ్స్, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి। ఈ అష్టలక్ష్మి కథకు ఏమేం పెట్టుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఉద్యాపన ఏంటి అనే విషయాలన్నీ ఈ వీడియోలో వివరంగా వివరిస్తాను ఫ్రెండ్స్। వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి। శ్రావణ మాసంలో ఏదేని ఒక శుక్రవారం ఈ అష్టలక్ష్మి కథను ప్రారంభిస్తారు। ఎక్కడైతే పూజ చేయాలనుకుంటున్నామో అక్కడ చక్కగా పీట వేసి అలికి ఈ విధంగా అష్టదళ పద్మాలను వేసుకోవాలి। 8 అష్టదళ పద్మాలను వేసుకోవాలి। అయితే ఇక్కడ నాగశ్రీ గారు 3 వారాలు చేయలేదట, ఆ మిగిలిపోయిన 3 వారాలవి కూడా కలిపి ఇక్కడ చేస్తున్నారు। అయితే ప్రతి వారం కూడా 8 అష్టదళ పద్మాలను ఈ విధంగా ముగ్గు వేసుకోవాలి। దేవుడి మందిరంలో కానీ లేదా ఎక్కడ వీలుంటే అక్కడ ఈ విధంగా పీట వేసి అష్టదళ పద్మాలను ముగ్గుతో ఈ విధంగా వేసుకోవాలి। పీటపైన ఈ విధంగా 8 అష్టదళ పద్మాలు వేసుకున్న తర్వాత ప్రతి అష్టదళ పద్మం పైన కూడా పసుపు, కుంకుమ, అక్షంతలు వేసుకోవాలి। ఈ అక్షంతలు కూడా కొందరైతే 8 చొప్పున లెక్క పెట్టుకొని వేసుకునేవాళ్ళు। మా ఛానల్ సబ్స్క్రైబర్స్ చాలామంది కూడా ఈ అష్టదళ పద్మాల కథను చేసుకున్నారు। ఆ వీడియోస్ కూడా మా ఛానల్లోనే ఉన్నాయి, ఒకసారి విజిట్ చేసి చూడండి ఫ్రెండ్స్। ఇలా అష్టదళ పద్మాల పైన పసుపు, కుంకుమ, అక్షంతలు వేసిన తర్వాత పూలు పెట్టాలి। ఇవి 8 పూలు తీసుకోవాలి, ఇవి కూడా ఎరుపు రంగులోనే ఉండాలి। ఇలా అన్నీ పెట్టిన తర్వాత 8 బొట్ల వస్త్రాన్ని వేసుకోవాలి। ఇక్కడ నాగశ్రీ గారు 3 వారాలు చేయలేదు కాబట్టి 3 జతలు పెట్టారు, 3 8 బొట్ల వస్త్రాన్ని కూడా సమర్పించారు। నైవేద్యం కూడా 8 సంఖ్య వచ్చే విధంగా పెట్టుకోవాలి। మిశ్రీ కానీ, బాదం కానీ, కిస్మిస్ కానీ ఏవైనా కూడా 8 సంఖ్య వచ్చే విధంగా పెట్టాలి। ఇక్కడ వచ్చేసి 8 గింజల పత్తితోటి చేసిన వత్తిని వెలిగిస్తున్నారు। ఇలా ప్రతి వారం కూడా పీట వేసి పీటకు పసుపు రాసి అష్టదళ పద్మాలు 8 వేసి వాటిపైన పసుపు, కుంకుమ, అక్షంతలు, పూలు 8 బట్ల వస్త్రం వేసి 8 సంఖ్య వచ్చే విధంగా నైవేద్యం పెట్టి 8 గింజల పత్తితో చేసిన వత్తిని వేసి దీపం వెలిగించి సుమనస వందిత అష్టలక్ష్మి స్తోత్రం ఉంటుంది కదా, దాన్ని చదువుకోవాలి। ఇలా మొత్తం కథను పూర్తి చేస్తారు। ఇలా ప్రతి శుక్రవారం కూడా చేసుకోవాలి, సంవత్సరం పాటు చేయాలి। సంవత్సరం లోపల కానీ లేదా సంవత్సరం తర్వాత కానీ ఏదైనా ఒక మంచి రోజు చూసుకొని ఉద్యాపన చేయాలి। ఇక ఉద్యాపనకు వచ్చేసి ఏ రోజైతే మనం ఉద్యాపన చేసుకుంటున్నామో ఆ రోజు ప్రతి వారం లాగానే పూజ అంతా పూర్తి చేసుకున్న తర్వాత 8 జతల బ్లౌజ్ పీసులు తీసుకోవాలి। అవి కూడా ఎరుపు రంగులో ఉండే బ్లౌజ్ పీసులే తీసుకోవాలి। అవి 2 బ్లౌజ్ పీసులు పెట్టాలి। వాటిపైన ఒక్కొక్క దానిపైన 8 గాజులు పెట్టుకోవాలి। ఇంకా పుట్నాలు, బెల్లం, పప్పలారం పెట్టుకోవాలి। పసుపు, కుంకుమ ప్యాకెట్లు, కుడుకలు, ఇంకా వీటిపైన పండు, తాంబూలం, దక్షిణ పెట్టుకోవాలి। ఇందులో నుండి ఒక వాయనం తీసుకొని బ్రాహ్మణ ముత్తైదువుకి ఇచ్చి ఆమె ఆశీర్వాదం తీసుకొని చెల్లింది అని అనిపించుకోవాలి। ఈ వాయనం ఎవరికైతే ఇస్తామో వాళ్ళు తప్పకుండా ఈ అష్టలక్ష్మి కథను చేసుకోవాలి। ఒక్కరికైనా కూడా చేసుకుని వాళ్ళకు ఇవ్వాలి, చేసుకున్న వాళ్ళకు కూడా ఇవ్వచ్చు। ఈ నోము చేసుకుంటాము అంటేనే ఈ వాయనాన్ని వాళ్లకు ఇవ్వాల్సి ఉంటుంది। ఇలా నాగశ్రీ గారు అష్టలక్ష్మి కథను ప్రారంభించి కార్తీక పౌర్ణమి శుక్రవారం నాడు ఈ కథను ఉద్యాపన చేసుకున్నారు। ఇంకా ఈ వాయనాలు కూడా అందరికీ ఇచ్చారట, చాలా బాగా జరిగిందండి నోము అని చెప్పారు। ఫ్రెండ్స్, చూశారు కదా మా ఛానల్ సబ్స్క్రైబర్ అయిన నాగశ్రీ గారు చేసుకున్న అష్టలక్ష్మి నోము కథ। ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి। మేము పెట్టే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు। అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి। మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను।